రాయలసీమ ప్రజల చిరకాల వాంక్ష సిద్ధేశ్వరం సాకారంలో భాగంగా తిరుపతి పార్లమెంటు సభ్యులు డాక్టర్ గురుమూర్తి గారి సహకారంతో కేంద్ర మంత్రి సీనియర్ రాజకీయ నాయకులు నితిన్ గడ్కరీ గారిని తిరుపతి విమానాశ్రయంలో కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు చాలా సానుకూలంగా స్పందించారు. ఇక కలగానే మిగిలిపోతుందా అన్న అనుమానం ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆశలు స్వీకరించినట్టుగా నిన్న వారు ఇచ్చినటువంటి సమాధానం ప్రయత్నాలు బట్టి ఆధారపడి ఉంటుంది. అందుకు వారికి గురుమూర్తి గారికి అభినందనలు. సిద్ధేశ్వరం అన్నది 1912 ప్రాంతంలోనే బ్రిటిష్ వాళ్ళు రూపొందించినటువంటి ప్రాజెక్టు. కృష్ణా పెన్నార్ ప్రాజెక్టుగా కృష్ణానది పైన నాగార్జున సాగర్ కన్నా ముందే 250 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 18 లక్షల ఎకరాల నుంచి 22 లక్షల ఎకరాల నీటిని పొందే విధంగా డిజైన్ చేశారు. ఆ తర్వాత 1958 ప్లానింగ్ కమిషన్ కూడా ఆమోదం లభించింది. నిజంగా కృష్ణా పెన్నార్ ప్రాజెక్టు కానీ ఆ రోజు సిద్ధేశ్వరం దగ్గర నిర్మాణం జరిగి ఉంటే ఈరోజు రాయలసీమ మరో కోనసీమలాగా రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు వరకు విరాజిల్లు ఉండేది. దురదృష్టవశాత్తు ఆ రోజు రాజకీయ నాయకుల నిర్లక్ష్యం కారణంగా సిద్ధేశ్వరంలో కట్టాల్సినటువంటి కృష్ణా ప్రాజెక్టుని నాగార్జున సాగర్ రూపంలో కిందకి తీసుకెళ్లారు. 700-900 అడుగులు కిందలో నాగార్జున సాగర్ ఉండడం, రాయలసీమ పైన ఉండడం వల్ల కృష్ణకు, తుంగభద్రకు ముఖదారంగా ఉన్నటువంటి రాయలసీమ ప్రజలు నీటిని ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో అత్యంత వలస వెళ్ళినటువంటి ప్రాంతంగా రాయలసీమగా మారిపోయింది. భారతదేశంలో అత్యంత వెనుకబడిన జిల్లాగా అనంతపురం జిల్లా మిగిలిపోయింది. వీటన్నిటికీ పరిష్కారంగా గత కొన్ని దశాబ్దాలుగా రాయలసీమ ఉద్యమం కీలక ప్రాజెక్టులు డిజైన్ కావాలని కోరుతున్నాం. కృష్ణా, తుంగభద్ర నుంచి ప్రతి ఏటా దాదాపు 1000 టీఎంసీల నీళ్లు లభ్యం రాయలసీమ నుంచి జరుగుతున్నప్పటికి కూడా 100 టీఎంసీలు కూడా నిల్వ చేసుకునే పరిస్థితి లేని కారణంగా రాయలసీమ తీవ్రంగా నష్టపోతోంది. 133.7 టీఎంసీల నికర జలాలు ఉన్నప్పటికి కూడా వాడుకోలేని పరిస్థితి. భైరవాన్ తిప్ప కావచ్చు, హెచ్ఎల్సీకి కావచ్చు, ఎల్ఎల్సీకి కావచ్చు, ఎస్ఆర్బీసీ ప్రాజెక్టుకి 133.7 టీఎంసీల నీటి కేటాయింపులో నికర జలాలు ఉన్నాయి. కానీ ఆచరణలో 60 టీఎంసీలకు వాడుకోవట్లేదు. కారణం నిల్వ ప్రాజెక్టులు లేవు. మరోవైపు శ్రీశైలంలో బ్యాక్ వాటర్కి సంబంధించి కానీ, అదేవిధంగా క్యారీ ఓవర్ నీటిని కానీ, పట్టిసీమ కట్టిన వల్ల మిగులు కానీ, పులిచెంతల ప్రాజెక్టు వల్ల వచ్చిన మిగులు కానీ, వీటన్నిటి కారణంగా ఇంకొక 150 టీఎంసీల నీళ్లను రాయలసీమ వాడుకునే అవకాశం ఉంది. ఇన్ని అవకాశాలు ఉన్నా కూడా వాడుకోలేకపోవడానికి కారణం నీటి నిల్వ ప్రాజెక్టులు లేవు. అందులో ఒక కీలకమైనది సిద్ధేశ్వరం ప్రాజెక్టు. సిద్ధేశ్వరం ఆ రోజు కట్టలేకపోయారు కాబట్టి ఈరోజు సిద్ధేశ్వరం పాత డిజైన్ కాపినా సిద్ధేశ్వరం అలుగుగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. సిద్ధేశ్వరం అలుగుగా మార్చుకుంటే అక్కడ 50 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండే అవకాశాలు ఉంటాయి. అలా ఉంటే రాయలసీమలోని 4 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు 4 జిల్లాలకి ఉపయోగపడే విధంగా ఎస్ఆర్బీసీకి కానీ, గాలేరు నగర్కి కానీ, తెలుగు గంగకు కానీ పోతేటిపాడు ద్వారా నీళ్ళు తెచ్చుకునే అవకాశం ఉంది. హంద్రీనివాకు కూడా నీళ్ళని ఇబ్బంది లేకుండా తీసుకునే అవకాశం, ఇట్లా బహుముఖ ప్రయోజనాలు ఉంటాయి మనకు సిద్ధేశ్వరం అలుగు ద్వారా. రెండో శ్రీశైలం డ్యామ్ యొక్క ఒరిజినల్ కెపాసిటీ 315 టీఎంసీలు అయినప్పటికీ కూడా ఈరోజు అది పూడిక వల్ల 190 టీఎంసీలకు పడిపోయింది. దీనివల్ల రేపు డ్యామ్ సేఫ్టీకి కూడా నష్టం వస్తుంది. డ్యామ్కి ఏదైనా జరగని జరిగితే రేపు దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు కానీ, రాయలసీమ ప్రాజెక్టులు ప్రమాదంలో పడతాయి. ఆ పూడికని తీసేదానికి ఎలాంటి అవకాశాలు లేవు, ఎందుకంటే డీప్ ఫారెస్ట్లో ఉంది. కాబట్టి వీటన్నిటికీ విరుగుడు ఏంటంటే సిద్ధేశ్వరం దగ్గర అలుగు నిర్మాణం చేస్తే పూడిక అనేది ఆగిపోతుంది. సిద్ధేశ్వరం దగ్గర ఆగే పూడికని ఎప్పటికప్పుడు తీసుకోవడం ద్వారా వేరే వాటికి ఉపయోగించుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సిద్ధేశ్వరం అలుగు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టుగా రాయలసీమకు ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఎంత అనుకూల పరిస్థితి ఉందంటే ఈరోజు మన దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. కానీ కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్టుగా ఒక ఉమ్మడి కర్నూలు జిల్లా టు కడప జిల్లా, మన పాలమూరు జిల్లాలకు దూరాన్ని 150 కిలోమీటర్లు తగ్గించే దాంట్లో భాగంగా ఒక నేషనల్ హైవేని తీసుకొస్తుంది. నేషనల్ హైవే భాగంగా అక్కడ తీగల వంతెన ప్రపోజల్ చేశారు. ఆ తీగల వంతెన డిజైన్ మార్చి అడొక అలుగ్గా మార్చేస్తే మనకు ఒక శాశ్వత పరిష్కారం రాయలసీమకు లభిస్తుంది. డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కేంద్ర ప్రాజెక్టులు భాగంగా అక్కడ కడుతున్నారు కాబట్టి తీగల వంతెన స్థానంలో మనకు అలుగుగా మార్చేస్తే ఖర్చు తక్కువ వస్తుంది, శాశ్వత పరిష్కారం వస్తుంది. రాయలసీమ నీటి సమస్య పరిష్కారం, ఎలాంటి నిర్వాసితుల సమస్య లేదు. ఇట్లాంటి బహుముఖ అవసరాలు ఉన్నాయి. వీటన్నిటిని గడ్కరీ గారి దృష్టికి ఎంపీ గారి ద్వారా తీసుకెళ్ళినప్పుడు ఆయన చాలా సానుకూలంగా స్పందించడం, పైపించి ఆయనకు ఒక అవగాహన కూడా ఉంది. ఎందుకంటే 14 నుంచి 19 వరకు జలవనరుల శాఖ మంత్రిగా ఆంధ్రప్రదేశ్లో పోలవరం లాంటి స్టడీ చేసిన అనుభవం ఆయనకు ఉంది. ఒకటి నేషనల్ హైవేస్ ఆయనే చూస్తున్నాడు, జలవనరులపైన అవగాహన ఉంది. కేంద్రంలో పలుకుబడిగిన మంత్రి ఆయన ఇంత సానుకూలంగా ఉన్నాడు. గురుమూర్తి గారితో మాట్లాడినప్పుడు ఏకంగా ఆయన మహారాష్ట్రలో ఇట్లాంటి ప్రయత్నాలు చేసి మంచి ప్రయోజనాలు వచ్చాయి, స్టడీ చేస్తానని చెప్పారు. ఇప్పుడు మనకు కావాల్సింది పోరాటం కూడా కాదు, కేంద్రం ఇచ్చేవాళ్ళు సానుకూలంగా ఉన్నారు కాబట్టి ఇప్పించుకునే ప్రయత్నం కానీ చేయగలిగితే
డాక్టర్ గురుమూర్తి గారి లాగా రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా మిగతా రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి రూపాయి ఖర్చు పెట్టకుండా ఆంధ్రప్రదేశ్లో 40% భూభాగం ఉన్న రాయలసీమకు ఒక శాశ్వత పరిష్కారానికి పునాది వేసిన వాళ్ళు అవుతాం. నిన్న గడ్కరీ గారితో కలవడం ద్వారా ఒక ఆశ, ఇంకా అయిపోయింది మన పరిస్థితి, దేశం కూడా కోల్పోయినాం అనే భయం ఉన్న నేపథ్యంలో మళ్ళీ సాధించుకోగలమన్న చిన్న నమ్మకం, భరోసా కలిగింది, ఆశ కలిగింది. సిద్ధేశ్వరం మళ్ళీ ఆశలు స్వీకరించే అందుకు సహకరించినటువంటి గురుమూర్తి గారికి, సానుకూలంగా స్పందించిన సిద్ధేశ్వరం స్పందించినటువంటి గడ్కరీ గారికి అభినందన తెలియజేస్తూ రాయలసీమ ప్రజలు ఈ సానుకూల వాతావరణాన్ని ఒడిసి పట్టుకొని దాని సాధన కోసం అందరూ భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను.